శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి జూన్ నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైనా ఈ నెల నుంచి కర్కాటక రాశి వారి యొక్క అదృష్టం సంపూర్ణంగా మారడం జరిగింది. సుమారుగా ఈ నెల ప్రారంభం నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు కూడా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా అదృష్టం మీ వెంట ఉంటుంది. భగవంతుని యొక్క కృప మీ మీద సంపూర్ణంగా ఉండడం జరుగుతుంది. మీలో ఉన్నటువంటి బలహీనతలు సంపూర్ణంగా పోయి ఒక కొత్త వ్యక్తిగా, ఒక ఆధ్యాత్మికవేత్తగానో, ఒక సాంప్రదాయంగా మీరు కనబడడం జరుగుతుంటుంది. కొన్ని కొత్త అలవాట్లు, ఆలోచనలతో మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఇక షష్టాధిపతిగా ఉన్నటువంటి గురువు రాశిలో ప్రవేశించడం వల్ల ఎవరైతే అనారోగ్య కారణాలతో, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వారు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందే అవకాశం ఉంటుంది. అలాగే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మీకు శత్రువులుగా ఉంటూ మిమ్మల్ని విమర్శిస్తున్న వారు మీకు అనుకూలంగా మిత్రులుగా మారి మీకు సహకారం అందించే అవకాశం ఉంది. బట్ ఏదైనా కర్కాటక రాశి వారికి ఈ నెల నుంచి వాళ్ళ అదృష్టం అన్నది 100కి 100 మారే అవకాశం ఉంది. మీరు గురువు సంతానకారకుడుగా సంతానం కొరకు ఆశించే దంపతులకి సంతాన లాభాన్ని, ధన సంపాదన కొరకు ఎదురు చూస్తున్న వారికి ధనాదాయాన్ని ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా గురువు రాశిలో ఉన్నప్పుడు జాతకుడి యొక్క వేషధారణలోనూ అతని వర్చస్సులోనూ కంప్లీట్గా మార్పు రావడం జరుగుతుంది. ప్రధానంగా భాగ్యాధిపతిగా గురువు రాశి యందు సంచరించడం వల్ల మీలో పుణ్య కార్యక్రమాలు చేసే ఆలోచన పెరుగుతుంది. విదేశ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. విదేశంలో ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని కలుసుకోవడం జరుగుతూ ఉంది. అలాగే దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే మీ యొక్క ఆలోచన తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది. ఇక మిగతా గ్రహాల పరిస్థితి పరిశీలించినప్పుడు మరి ఈ నెల ప్రారంభం నుంచి రవి 11వ స్థానం సంచారం, అంటే ధనాధిపతిగా లాభస్థితి. ఇది కుటుంబ సభ్యుల యొక్క ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో ఎవరో ఒకరికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం వల్ల వారి యొక్క సహకారం లభిస్తూ ఉంటుంది. అలాగే మీకు ప్రభుత్వ పథకాలు కానీ, ప్రభుత్వ అధికారుల సహకారం కానీ లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా తండ్రి గారు కానీ, మీరు పెద్దవారైతే మీ యొక్క సంతానం మీకు సంపూర్ణంగా సహకరించడం జరుగుతుంది. ఏ విధమైనటువంటి ఆర్థిక సహకారం అయినా, వైద్య సహకారం అయినా మీకు ఈ సమయంలో లభించడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా జూన్ 15 తర్వాత రవి 12వ స్థానంలోకి రావడంతో మరి ధనాధిపతి వ్యయ స్థానం కాబట్టి కుటుంబ అవసరాలకి ఖర్చులు పెరుగుతాయి. ఏదో అవసరానికి దాచుకున్న ధనం వేరే కారణాల వల్ల ఖర్చు అవ్వడం జరుగుతుంది. కొంతమందికి వైద్య ఖర్చులు రావచ్చు, మరి కొంతమంది ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ అటువంటివి చెల్లించవలసి వస్తుంది. ప్రధానంగా పిల్లల యొక్క చదువు కొరకు, వైద్య ఖర్చుల వరకు ఎక్కువ ధనం వ్యయమయ్యే అవకాశం ఉన్నది. ఇక మిగతా గ్రహాలు పరిశీలించినప్పుడు ప్రధానంగా కుజుడు, మన కర్కాటక రాశి వారికి కుజుడు యోగకారకుడు. కుజుడు ఎంత బలంగా ఉంటే ఈ రాశి వారికి వారి యొక్క జీవితం అంత ఉన్నత స్థితికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. మరి ప్రస్తుతం కుజుడు దశమ స్థానంలో ఈ నెల ప్రారంభం నుంచి ఇంచుమించుగా 20వ తారీఖు వరకు దశమ స్థానంలో సంచరిస్తూ ఉంటాడు. దశమ వందు కుజుడు దిగ్బలుడై ఉండటం వల్ల ఇది ప్రభుత్వ ఉద్యోగులకి, డిపార్ట్మెంట్లో, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, వ్యక్తిగతంగా సంపాదన ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా కాన్ఫిడెన్స్గా మీ యొక్క ప్రయత్నాలు నెరవేరుస్తూ ఉంటారు. ఇది ప్రధానంగా స్థిరాస్తి వ్యాపారంలో ఉన్న వాళ్ళకి మీ దగ్గర ఉన్నటువంటి భూములు, స్థిరాస్తులు వాల్యూ పెరగడం వల్ల ఆటోమేటిక్గా మీ స్థాయి కూడా పెరిగే అవకాశం ఉంది. అలాగే మీరు కూడా చాలా క్రమశిక్షణతో టైం టు టైం వర్క్ చేసి అనుకున్నటువంటి టార్గెట్లని అనుకున్న సమయానికి పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక మీకు జూన్ 20 తర్వాత కుజుడు లాభస్థానంలోకి రాబోతున్నాడు. ఈ కుజుడు ఎప్పుడైతే మీకు 11వ స్థానంలోకి వచ్చాడో భూములు, స్థిరాస్తుల ద్వారా ఆదాయం పెరుగుతుంది. భర్త గారి యొక్క సంపాదన పెరగడం వల్ల వారు మీకు ఆర్థిక పరంగా సహకరించడం జరుగుతూ ఉంటుంది. అలాగే అన్నదమ్ములు కూడా చాలా వరకు సహకరించే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా ఈ నెల ప్రారంభంలో బుధుడు 20వ తారీఖు వరకు వ్యయ స్థానంలో ఉండడం వల్ల పిల్లల యొక్క చదువు కొరకు, ఎలక్ట్రానిక్ వస్తువుల కొరకు, ఫ్రెండ్స్ కొరకు మీరు ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఎవరైతే దూర ప్రాంతంలో విద్యార్థులైతే దూర ప్రాంతంలో చదువు కొరకు ప్రయత్నం చేస్తున్నారో
వాళ్ళకి దూర ప్రాంతంలో కాలేజీలో సీట్ రావడం అది జరిగే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా శుక్రుడు ఈ మొదటి వారం అంతా ఇంచుమించుగా 8వ తారీఖు దాకా శుక్రుడు 8వ స్థానంలో అంటే లాభాధిపతిగా వ్యయస్థాన సంచారం వల్ల ఈ రాశి వారికి ఖర్చులు ఒకేసారి విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. అంటే ఇక్కడ ధనాధిపతి కొన్నాళ్ళ పాటు వ్యయస్థాన సంచారం జరుగుతుంది. లాభాధిపతి వ్యయస్థాన సంచారం వల్ల ఆటోమేటిక్‌గా ఈ స్త్రీల కొరకు ధనం ఖర్చు పెట్టడం, ఎంటర్‌టైన్‌మెంట్ కొరకు ధనం ఖర్చు పెట్టడం, ఏదో పార్టీల పేరుతో ధనాన్ని వెచ్చించడం జరిగే అవకాశం ఉంది. ఇక ఈ జూన్ నెల 8వ తారీఖు తర్వాత శుక్రుడు రాశిలో కర్కాటక రాశిలో ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి గురువుతో కలియడం వల్ల ఇది చాలా వరకు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది. మీ రెమ్యునేషన్ కూడా పెరుగుతుంది. మీ ఆకర్షణ కూడా పెరుగుతుంది. ప్రధానంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి విదేశ అవకాశాలు కానీ, అలాగే సినిమా అవకాశాలు కానీ, రాజకీయ అవకాశాలు కానీ వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ నెల నుంచి కర్కాటక రాశి వారి యొక్క అదృష్టం సంపూర్ణంగా మారడం జరుగుతుంది. వీళ్ళు మంచి మార్గంలో, న్యాయ మార్గంలో వెళ్తున్నంత వరకు కూడా ఎటువంటి లోటు లేకుండా పూర్తి సక్సెస్ సాధించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ జూన్ నెలలో గురువు మారి ఉచ్చక్షేత్రమైనటువంటి కర్కాటక రాశిలోకి మారడం వల్ల మరి గురువు ఎంత బలంగా ఉంటే ఆ గురువు ఇచ్చే ఫలితం కూడా అంత గొప్పగా ఉంటుంది. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం గురువు ధనకారకుడు, సంతానకారకుడు, జ్ఞానకారకుడు, అదృష్టానికి కారకుడు. సహజ భాగ్యస్థానం అయినటువంటి ధనుసు రాశికి అధిపతి అవడం వల్ల గురువు యొక్క అనుగ్రహం ఉంటేనే విదేశ ప్రయత్నాలు, విదేశ ప్రయాణాలు, ఉన్నత విద్య, సంతాన యోగం కలుగుతుంది. అంటే ఏ రాశి వారైనా సంబంధం లేదు. ఇప్పుడు గురువు ఉచ్చులో సుమారు 153 రోజుల పాటు సంచరించే సమయంలో గురువు యొక్క అనుగ్రహం కోసం గురుగ్రహ పరిహారం చేసుకోవడం వల్ల మీకు గురువు యొక్క అనుగ్రహంతో ధనయోగం కలుగుతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అంటే గురువు యొక్క అనుగ్రహం ఏ విధంగా పొందాలి అంటే కేవలం గురువు అంటే దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, మీకు విద్య నేర్పిన గురువు, అలాగే మీ తల్లిదండ్రులు, వీరిని సేవించడం వల్ల, వీరిని పూజించడం వల్ల మీకు గురుగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. ఇక ప్రధానంగా గురువారం రోజు, ప్రతి గురువారం అవ్వచ్చు, ఒక 3 వారాలు అవ్వచ్చు, మరి ఏదన్నా దత్తక్షేత్రంలో కానీ, శివాలయంలో కానీ మీరు అక్కడ ఉన్నటువంటి ప్రధాన దేవతకి విధి విధానంగా అక్కడ ఉన్న ఆచార ప్రకారం పూజ నిర్వహించి మీరు శనగలు 3 సంఖ్య వచ్చేలాగా 3 కేజీలు అవ్వచ్చు, 3 పావు కేజీలు అవ్వచ్చు, 3 గుప్పిళ్ళు అవ్వచ్చు, మరి ఆ శనగలు గుగ్గిళ్ళుగా తయారు చేసి అక్కడ ఉన్నటువంటి దేవాలయంలో ప్రసాదంగా పంచిపెట్టడం వల్ల అనుకూలత ఏర్పడుతుంది. ఇంకా బెస్ట్ రెమెడీ, తొందరగా రెమెడీ ఏంటంటే గోసేవ. ఏదైనా దేవాలయంలో ఉన్నటువంటి గోవును కానీ, గోశాలను కానీ దర్శించి ఆ గోసేవ చేయవలసి ఉంటుంది. అంటే గోసేవ అంటే ఆ గోశాలని చక్కగా శుభ్రం చేయడం, శుభ్రంగా క్లీన్ చేయడం, గోవుకి సౌకర్యంగా అది గాలి తగిలేలాగో అక్కడ పడుకునే ప్లేస్ శుభ్రం చేయడము, ఇవన్నీ కూడా శుభ్రం చేసి ఆవుకి మరి గోపూజ చేయడం వల్ల మరి గోవుకి నానబెట్టిన శనగలు నైవేద్యంగా అంటే ఆమెకి ఆహారంగా పెట్టడం వల్ల ఈ గురువు యొక్క అనుగ్రహం తొందరగా రావడం జరుగుతుంది. మీరు జీవితంలో ఎప్పుడైనా గురుద్రోహం చేసి ఉంటే, అంటే తల్లిదండ్రులు సరిగ్గా చూడకపోయినా, మీకు విద్య నేర్పిన గురువుకి సరైనటువంటి పరిహారం చెల్లించకపోయినా, కృతజ్ఞత లేకపోయినా, అలాగే కొంతమంది పెద్దవాళ్ళని దూషించిన ఈ యొక్క గురు శాపం తగులుతూ ఉంటుంది. ఆ గురు శాపం ఉన్న వాళ్ళకి గురువు ఇబ్బంది పెడుతుంటాడు. కాబట్టి ఈ సమయంలో మీకు ఎవరైతే విద్య నేర్పిన గురువు, పని నేర్పిన గురువు, తొలి అక్షరాలు నేర్పిన గురువు ఉంటాడో ఆ గురువుకి సత్కరించి చక్కగా మరి మామిడి పళ్ళు సీజన్ కాబట్టి ఒక 3 మామిడి పళ్ళు ఆ గురువు గారికి సమర్పించి నమస్కారం చేసుకోవడం వల్ల కంప్లీట్గా గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. గురువు యొక్క అనుగ్రహం ఉంటేనే మిగతా గ్రహాలు మీకు సహకరించగలవు. ప్రతిరోజు దైవ ప్రార్థన, సాంప్రదాయాలు పాటించడం, రోజు సూర్య నమస్కారం చేసుకోవడం, అలాగే పరిశుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించడం, ఈ విధంగా చేయడం వల్ల గురువు యొక్క అనుగ్రహం అంటే అది ఆటోమేటిక్గా మీలోనే కనబడుతుంటుంది. మీలోనే ఒక దైవం ఉట్టిపడుతూ ఉంటుంది. చిన్న చిన్న బలహీనతలు, వ్యసనాలు అవి ఉంటే వదిలిపెట్టి ఈ గురువు బలంగా ఉన్న సమయంలో మీరు ఎంత పవిత్రంగా ఉంటారో మీకు గురువు యొక్క అనుగ్రహం అంత తొందరగా లభిస్తుంటుంది. మరీ చిన్న రెమెడీ ఏంటంటే
పసుపు రంగులో ఉన్నటువంటి 3 అరటిపళ్ళు ఆవుకి పెట్టడం వల్ల గత జన్మలో చేసిన పాపం, ఈ జన్మలో చేసిన పాపం కూడా పరిహారం అయ్యే అవకాశం ఉంది. మరి గురువు అనుగ్రహం కోసం కనక పుష్యరాగం అనే స్వచ్ఛమైనటువంటి ఒరిజినల్ బంగారు ఉంగరాన్ని బంగారంలో తయారు చేసి కుడి చేతి చూపుడు వేలికి ధరించవచ్చు. అలాగే ఈ కనక పుష్యరాగం ఉంగరాన్ని ధరించలేని వారు మరి ఏదైనా తెలుపు రంగు దారానికి పసుపు రాసి, అంటే ఎల్లో కలర్ థ్రెడ్ రైట్ హ్యాండ్ మడమకి కట్టుకోవడం వల్ల, స్త్రీలు కానీ పురుషులు కానీ ఒక పసుపు కొమ్ము, అంటే పసుపు కొమ్ములో దుంప పసుపు కొమ్ము, అది పాకెట్లో పెట్టుకోవచ్చు, లేదంటే హ్యాండ్కి కట్టుకోవచ్చు. ఈ విధంగా పసుపు కొమ్ము దగ్గర పెట్టుకున్నా కూడా గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. రావి చెట్టుకి ప్రదర్శనలు చేసి ఆ రావి చెట్టుకి నీళ్లు పోయడం వల్ల ఆ దత్తాత్రేయుడి అనుగ్రహంతో పాటు గురుగ్రహ అనుగ్రహం కూడా లభిస్తుంది. ఈ సమయంలో మీరు ఏదో ఒక దత్తక్షేత్రాన్ని సందర్శిస్తే ఈ గురువు యొక్క ఆశీర్వాదం మీకు లభించే అవకాశం ఉంది. బట్ ఏదైనా గురుబలం ఉంటేనే పెళ్ళి, పిల్లలు, సంతానం, డబ్బు లభిస్తాయి. కాబట్టి ఈ సమయంలో మీరు ఈ గురుగ్రహ అనుగ్రహం సంపాదిస్తే జీవితంలో చాలా సౌకర్యాలు ఏర్పడే అవకాశం ఉంది. స్వస్తి.